నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో అనూహ్య మార్పులకు వేళైంది. మంచు కొండలు, విస్తారమైన మైదానాలను దాటుకుంటూ రష్యా నుండి నేరుగా భారత్ భూభాగానికి చేరుకునే ఓ సరికొత్త రైల్వే కారిడార్ నిర్మాణంపై రష్యా ప్రభుత్వం అత్యంత ఆసక్తికరమైన ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ప్రపంచ సరుకు రవాణా రంగంలో ఒక సరికొత్త రికార్డు నమోదవుతుంది. ఆ వివరాలంటూ ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. రష్యా ఉప ప్రధాని మరాత్ హుస్నులిన్ అంతర్జాతీయ వార్తా సంస్థ టాస్ ద్వారా ఈ ప్రతిష్టాత్మక ఆలోచనను వెల్లడించారు. ప్రస్తుత అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గాల్లో తలెత్తుతున్న భౌగోళిక వ్యూహాత్మక సవాళ్లను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ భూచర రవాణా మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. హిందూ మహాసముద్రానికి భారత్కి ప్రత్యక్ష సరుకు రవాణా అనుసంధానాన్ని కల్పించే ఏ ప్రతిపాదనైనా రష్యాకు స్వాగత యోగ్యమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ భారీ రైల్వే లైన్ రష్యా నుండి ప్రారంభమై తుర్కెనిస్తాన్, ఇరాన్, అల్బానిస్తాన్, పాకిస్తాన్ దేశాల గుండా ప్రయాణించి భారత్ను చేరుకునేలా ప్రతిపాదించారు. ప్రస్తుతం రష్యా నుండి ఆసియా దేశాలకు సరుకు రవాణా చేయడానికి ఉపయోగిస్తున్న హర్మోజ్ జలసంధి, బోస్ఫరస్ జలసంధి వంటి సముద్ర మార్గాలు యుద్ధ వాతావరణం, భద్రతా ముప్పుల కారణంగా అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఈ సముద్ర చాపల్యాల నుండి వ్యాపారాన్ని కాపాడుకోవడానికి భూమార్గమే ఏకైక సురక్షిత ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఈ రైల్వే కారిడార్ అందుబాటులోకి వస్తే రెండు దేశాల మధ్య వ్యాపార రవాణా సమయం వారాల నుండి రోజులకు తగ్గిపోతుంది. సముద్ర పైరసీ, వైరీ దేశాల దిగ్బంధనాల భయం లేకుండా వ్యాపార నౌకలు సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవచ్చు. ఇంధన సరఫరా, పారిశ్రామిక ఉత్పత్తులు, నిత్యావసర సరుకుల వ్యాపారంలో సరికొత్త వేగం పుంజుకోనుంది. అయినప్పటికీ ఈ రైలు మార్గ నిర్మాణం వెనుక ఎన్నో భౌగోళిక, రాజకీయ సవాళ్లు కూడా పొంచున్నాయి. వివిధ దేశాల సరిహద్దులు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలోని భద్రతా వాతావరణం ఈ ప్రాజెక్ట్ పురోగతిపై కొంత ప్రభావం చూపవచ్చు. ప్రణాళికలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ ఇది భవిష్యత్తులో ఆసియా ఖండపు ఆర్థిక చిత్రపటాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశాలు మెండుగా అయితే ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.